వృషభ రాశి వారికి 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కొంచెం శుభ ఫలితాలు వినే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ 2 రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అసలు ఈ 2 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మనం ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అండి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. అలానే దైవానుగ్రహం తక్కువగా ఉంటుందని చెప్తాం కదా. కానీ ఈ నెల చివరిలో అంటే 30, 31 తేదీ అండి జనవరి. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉండబోతుందన్నమాట. మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. ఏంటంటే ఒక గుడ్ న్యూస్ వింటారండి. మీకు సంతానం కలగటం కానీ, సంతానానికి సంబంధించిన సమస్య తీరటం కానీ, ఇలాంటి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వినే అవకాశం అయితే ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక కొద్దిపాటి మందికి అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే శత్రువులు కూడా కొంచెం ఏంటంటే కనుక మిమ్మల్ని చూసి భయపడటం, శత్రువులు కొద్దిగా మిత్రులుగా మారటం, శత్రుత్వం అనేది కొద్దిగా తగ్గిపోవటం, అలానే కాకుండా మంచి బంధాలు, బంధుత్వాలు కలుపుకొని పోవటం, అలానే మంచి ఫలితాలను కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కొంచెం కనుక స్ట్రెస్ ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంచెం ప్రెషర్ అనేది పెరుగుతుందండి. పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలానే ప్రేమికుల పరంగా కూడా చక్కగా కలిసి రాబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక ఇంకా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమికుల పరంగా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ 2 రోజులు కూడా బాగా కలిసి రాబోతుంది. ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక చక్కగండి ఈ సమయం ఈ 2 రోజులు కూడా బాగుంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. మీకు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, విపరీతమైన నరదిష్టితో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి అనేది ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. నరదిష్టి పోవాలంటే మాత్రం తప్పనిసరిగా లాస్ట్లో మనం ఒక పరిహారం చెప్పుకుందామండి, అది చేసుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం చెప్పిన పరిహారాలు చేసుకుంటే నరదిష్టి పోతుందా పోదా అనేది మనం పక్కన పెడితే, మనకేంటంటే గనక రాసులను బట్టి మనకి ఈరోజు ఈ విధంగా ఉందనుకోండి, రేపు అలానే మనకి ఏముండదండి. రేపు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది. మన పేరు ఇంకొకరి పేరు సేమ్గా ఉంటాయి. అలానే వారి రాశి మన రాశి కూడా సేమ్గా ఉంటూనే ఉంటుంది. ఇద్దరిది ఒక రాశి అయినప్పటికీ కూడా ఇద్దరిలో ఏంటంటే కనుక ఒకరికి మంచి జరగవచ్చు, ఇంకొకరికి చెడు జరగవచ్చు. అలా మన గ్రహాల ప్రభావాన్ని బట్టి ఉంటుందండి, మన గ్రహస్థితిని బట్టి ఉంటుంది. గ్రహాలు మనకు నీచ స్థాయిలో నడిచాయి అనుకోండి, మనకేంటంటే చెడు ఫలితాలు వస్తాయి. అదే మంచి స్థాయిలో నడిచాయి అనుకోండి, మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలానే మనకు పేరు బలం, అలానే కాకుండా గురు బలం, అలాగే వచ్చేసి కొన్ని గ్రహాలు ఈ రాహుకేతు ప్రభావాలు, పూర్వకర్మ శాపాలు, పాపాలు, వీటిపై కూడా కనుక మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడండి మనము ఏమనుకుంటామంటే కనుక వారి రాశి మన రాశి ఒకటే, వారంతా బాగున్నారు, మనమేం బాలేము అని బాధపడతాం. అలా బాధపడకూడదు. మనకేంటంటే కొన్ని శాపాలు, పాపాలు ఇలా వాటి ద్వారా కూడా కనుక ఈ గ్రహస్థితిలో మార్పులు అనేవి ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. వాటి ద్వారా కొంచెం నష్టము, లాభం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకోకూడదు. మన రాత మనకు ఎలా కనుక దేవుడు ఇలా రాశాడు కాబట్టి ఇలా ఉంది. దేవుడు కూడా రాసిన రాత అలానే వచ్చేసి గ్రహస్థితుల మార్పుల వల్ల కూడా ప్రతిరోజు గ్రహాల మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. అలానే దైవానుగ్రహం కూడా మనకు అలానే కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దైవానుగ్రహం తక్కువ అవుతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. రాహుకేతు ప్రభావాలు కొన్నిసార్లు తొలగిపోతే మళ్ళీసార్లు పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది మన జాతకం. కాబట్టి మనం ఒకరితో ఎప్పుడు పోల్చుకోకూడదు. ఒకరికి అలా ఉంది కదా మనకు బాగాలేదు అనుకోకూడదు. మనకు ఈరోజు బాగుండు అనుకోండి, రేపు వారికి బాగుండకపోవచ్చు. అలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇతరులతో పోల్చుకోకండి. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారికండి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ 2 రోజులు కూడా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదు. శత్రువులు కొద్దిగా మారతారండి. శత్రుత్వం అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు తెలిసిపోతుంది. ప్రతిదాన్ని కూడా కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతిదీ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి పనిని మొదలు పెట్టడం కానీ, ఏదైనా చేయటం కానీ, లేదంటే కనుక ఏదైనా ప్రారంభించటం కానీ, ఇలాంటివి అధికంగా చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు. అలానే కనుక ప్రతిదాన్ని కూడా అనుమానిస్తారు కానీ అనుమానించినట్టు ఉంటూ ఉంటారండి. అలా కనుక మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకుని ఉంటారు. బాగా కష్టజీవులండి వృషభ రాశి వారు. అలానే బాగా కష్టపడితేనే వీరికి ధనం వస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. దైవానుగ్రహం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలానే కాకుండా కనుక మీకు దైవానుగ్రహం తగ్గినప్పుడు కూడా ధనం మాత్రం ఏమాత్రం తగ్గదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కాకపోతే కనుక ఒక ఈడుకు వచ్చిన తర్వాత ఒక మధ్య రకానికి వచ్చిన తర్వాత కొంచెం మీ లైఫ్లో సెటిల్ అవ్వటం, అలానే కాకుండా కొన్ని ఇలా మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. కొన్ని విధాలుగా కనుక మన పిల్లల వల్ల కూడా బాగా సమస్యలు వస్తూ ఉంటాయి. మన ఇంటి పరంగా కావచ్చు,
ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని ఏంటంటే విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తల పరంగా కూడా కొన్ని గొడవలు జరుగుతాయి. భార్యాభర్తల పరంగా కూడా కొంతమంది విడిపోయిన వారు కూడా ఉన్నారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి మీకేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడండి ఒక వ్యక్తి మీకు శత్రువు అయ్యాడు, ఆ వ్యక్తి ఇప్పుడు మంచిగా మారుతున్నాడంటే కనుక అతని మనసులో మళ్ళీ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఉంది కాబట్టి అతను మీకు మంచిగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా శత్రువు శత్రువులాగే ఉంటాడు. పైకి ఎంత నటించినా కానీ మనసులో శత్రుత్వం అనేది అలాగే ఉండిపోతుందన్నమాట. మనం పాడైపోతే నవ్వేవాళ్ళు, మనం అంటే చెడిపోతే ఏడవరు, కానీ మనం మంచిగా ఉంటే ఏంటంటే కనుక వారు ఏడుస్తూ ఉంటారు, మనం పాడైపోతే వారు నమ్ముతూ ఉంటారు. అలా ఉంటూ ఉంటుంది శత్రువులది. అందుకే ఎప్పుడు కూడా మీకు పడని వారితో మీరు దూరంగానే ఉండండి. ఎవరితో ఏ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అలానే మీ పిల్లల గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, ఇతరుల ముందు చెడు చేసి మాట్లాడుకోకండి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక 30వ తేదీన గురువారం రోజు మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఉదయం నుంచి 2 గంటల వరకు కూడా బాగుంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు. కొంచెం హడావుడిగా పనులు చేసుకుంటారు, అంటే పనులన్నీ కూడా పూర్తి చేయాలి, ఇక నెల చివర అన్నట్టుగా ఏంటంటే పనులు కొంచెం హడావుడిగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే కనుక కొంచెం పని పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. పని వల్ల కొంచెం ప్రెషరు, ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే కోపం అధికంగా వస్తుంది. గట్టిగా ఏంటంటే కనుక మీ వాళ్ళ మీదే అరుస్తూ ఉంటారు. కోపం వచ్చిన కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటారు. ఆ కోపాన్ని ఏంటంటే కనుక కంట్రోల్ చేసుకుని కాముగా ఉండే సమయం కూడా ఉంటుందని చెప్పొచ్చు. 2 గంటల తర్వాత నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా అండి కొంచెం ఆలోచన పెరుగుతుందండి. ఈ ఆలోచన ఏంటంటే కనుక ఈ నెల చాలిందో చాలలేదో, వచ్చే నెల ఎలా, ఇలా ఏంటంటే ఆలోచన, ముందు భవిష్యత్తు ఎలా, ఇలా ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు విద్యార్థుల పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, రాజకీయ నాయకుల పరంగా, అలానే కాకుండా సినీ ప్రముఖుల పరంగా కూడా బాగుంటుంది. అలానే ఏంటంటే కనుక ఈరోజు మీరు ఏది చేసుకున్నా, ఏది ప్రారంభించినా పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. గురువారం మీకు అనుకూలించే రోజు అని చెప్పొచ్చు. చిన్నపాటి సమస్యలు ఉన్నాయి, కానీ అవి ఏం పెద్దగా మీకు అంత ఇంపార్టెంట్ కాదని వాటిని పక్కన పెడతారు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రతి పని కూడా ఏంటంటే కనుక పూర్తి చేసుకోవాలని ఒక సంకల్పం చెప్పుకుంటారని చెప్పొచ్చు. సంకల్పంతో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా దైవానుగ్రహం కూడా ఉంటుంది. దైవానుగ్రహంతో డబ్బు రావాల్సింది వస్తుంది. మీరు కూడా కొంచెం అప్పుని తీర్చుకోగలుగుతారు. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మీకైతే బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు. శుక్రవారం కూడా బాగుంటుంది కాబట్టి వీలుంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఒక దీపం పెడితే ఇంకా సంపద పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దైవానుగ్రహంతో ఏంటంటే లైఫ్లో కొన్ని కష్టాలు తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనకు డబ్బు ఉందనుకోండి, కష్టం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వీలుంటే గుడికి కూడా వెళ్ళండి. శుక్రవారం కూడా బాగా అనుకూలిస్తుంది. విద్యార్థుల పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా లాభాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే మంచి పేరు ప్రతిష్టతను అంటే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. మీ పనితీరుని ఏంటంటే కనుక మీరు అంటే మీ బాసులు కావచ్చు, మీరు పనిచేసే దగ్గర కావచ్చు, వారు మిమ్మల్ని గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. మీ పనితీరుని ఏంటంటే కనుక వారు అంటే చాలా వరకు కూడా గమనించుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పనితీరుని ఏంటంటే పొగుడుతారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక ఇక చివరి రోజు నెలలో కాబట్టి కొంచెం హడావురిగా పనులు చేస్తారండి. పనులు మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలతో ఆ పనులను కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటంటే కనుక సపోర్ట్ అధికంగా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఫ్యామిలీలో చిన్నపాటి గొడవ జరుగుతుంది, కానీ ఆ గొడవ ఏంటంటే కనుక సద్దు మణుగుతుంది. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ భార్యాభర్తల పరంగా బాగుంటుంది. వృషభ రాశులు ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో అవి తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కనుక మనము ఈ 2 రోజులు కూడా కొంచెం అనుకూలత ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. విద్యార్థులకు కూడా బాగా అంటే కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు. అలానే శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకొని 9 గంటల లోపు మీరు ప్రయాణాలు చేస్తే ఒకవేళ కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఏంటంటే వాహనాన్ని స్లోగా నడపండి. ఆలోచన పక్కన పెట్టేసి వాహనం నడపడం చాలా మంచిదని చెప్పొచ్చు. గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే కనుక కొన్ని మీకేంటంటే కనుక దెబ్బలు తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరికైతే జరగదు. పెద్ద పెద్ద గాయాలు కూడా ఏం కావండి. గాయపడతారు, కానీ పెద్ద పెద్దవి ఏం కావు. అలా పడకుండా ఉండాలంటే మాత్రం కొన్ని అంటే మీరు చూసుకోవాలి. ఈ వాహనం నడిపేటప్పుడు కావచ్చు, రోడ్డు క్రాస్ అంటే చేసేటప్పుడు కావచ్చు, అలానే కాకుండా వాహనాలు ముందు నుంచి వచ్చేటప్పుడు కూడా కొంచెం ఆలోచన పక్కన పెట్టడం, ఇలా ఫోన్లు మాట్లాడుతుంటే అవి పక్కన పెట్టడం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది, చాలా బాగుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 రోజులు బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ధనం మీ చేతికి అందుతుంది. డబ్బు రావాల్సింది మీ దగ్గరకు వస్తుంది. అలానే మీరు కొద్దిగా అప్పు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పు పరంగా కూడా కొంచెం మీకు రిలీఫ్ కలుగుతుందని చెప్పొచ్చు. ఇక మీరేంటంటే కనుక నరదిష్టి విపరీతంగా ఉందని మనం చెప్పాం కదా. వీలుంటే మీరు గురువారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మన ఇంట్లో మనం రోజు ధూపం అంటే ఇలా హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూదా 7 సార్లు తిప్పి ఆ కర్పూర బిళ్ళల్ని మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాల్చండి. ఇలా కాల్చడం వల్ల నరదిష్టి
అనేది పోతుంది. నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. నరదిష్టి అంతా పోకపోయినా నరదిష్టి నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ నరదిష్టి వల్ల వచ్చే కొన్ని సమస్యలు తీరే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీలుంటే ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి. ఇంకా అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.